సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన శ్రీ విద్యా కాలేజ్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. మాకు ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ. అందులో భాగంగానే ఈరోజు ఈ మాదక ద్రవ్యాల మత్తులో పడద్దు, ఈ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే నినాదంతో మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీని కూడా ఐడెంటిఫై చేసి సారే అంటే అక్కడే ఒక టీంని ఏర్పాటు చేశారు. ఈ ఎన్డీపీఎస్ టీం అని పెట్టి ఈరోజు ఎస్హెచ్ఓ నర్సీపట్నం లేదా ఎస్హెచ్ఓ ఎస్ఐ నర్సీపట్నం పలానా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారనమాట. డిసైడ్ చేసి ఒక కరికులం ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నాము. మాకు అవకాశం ఉన్న ద్వారా మాకు తెలిసిన విషయాలన్నీ తెలియపరుస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలంటే మనకి ఎక్కువ మాదక ద్రవ్యాలంటే గంజాయి స్మగ్లింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి ప్యాకింగ్ అవుతుంది, నెక్స్ట్ ఈ పైలటింగ్ అన్నీ కూడా మనకి ఏజెన్సీ ముఖ ద్వారా అవడం వల్ల ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మనకి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పరంగా మాకు ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ముందు ఎడ్యుకేట్ చేస్తున్నాం. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు ముందే చెప్పడం జరిగింది. దాని యొక్క నష్టాలు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అవన్నీ లేకుండా చూసుకొని మిగతా ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి మీ జీవితాన్ని ప్రశాంతంగా మంచి ఉన్నతమైన దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం తెలియజేస్తున్నాం. ఇంకా మాకు ఎస్పీ ఏంటంటే మన నర్సీపట్నం అనేది చాలా సెన్సిటివ్ హై పాపులేటెడ్ ఏరియా కాబట్టి ఈ మధ్య చూసుకుంటారు పేపర్లో పడ్డదని డ్రోన్ కెమెరాస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎప్పటికప్పుడు అంటే మీకు తెలియకుండా వేరే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 10 అనుకోండి ఎక్కడ మనకి అక్కడ గంజాయి తాగుతున్నారు, దాన్ని మన యొక్క డ్రోన్ కెమెరా ఎగరేసినట్టు సుమారు దాని ఒక పరిధి ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్లో అది మనకి పిక్చర్స్ తీసి లేకపోతే వీడియోగ్రఫీ చేసి ఇస్తుంది. అలాంటప్పుడు ఐడెంటిఫై చేయడం కూడా జనరల్గా మనం పోలీసులు ఎస్ఐగా ఉన్నారంటే మనం అక్కడ తప్పుకొని వేరే రూట్లో వెళ్ళిపోతాం. ఇది అలా కాదు. డ్రోన్ కెమెరా 1 కిలోమీటర్ తప్పించుకోండి ఇప్పుడు కాంప్లెక్స్లో డ్రోన్ ఎగరేస్తాం. సుమారు 1 km అంటే బలిగట్టం వరకు దాని తర్వాత పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి. అంటే మనం ఐడెంటిఫై చేయాలి పలానా వీడు సురేష్ వీడు రమేష్ అని. అంటే డ్రోన్ కెమెరా నుంచి కూడా మనం సర్వేలెన్స్ పోలీస్ సర్వేలెన్స్ అనేది విజిబుల్గా ఉంటూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టి దీని మీద నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలంటే ఈ ఆడపిల్లలు ఏడిపించడం కానీ లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కానీ గంజాయి కన్జంప్షన్ అంటాక తాగడంలో కానీ ఇవన్నీ అరికట్టాలని నాకు డ్రోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నాకైతే ఒక డ్రోన్ ఇచ్చారు. ఆ డ్రోన్తో ఎప్పటికప్పుడు మేము ఎగరేసుకుంటూ అది ఇంపార్టెంట్ ఏదైతే సెన్సిటివ్ ఏరియాలో ఇబ్బంది ఉన్న ఏరియాలో ఎగరేస్తున్నాం. మీకు ఏమైనా ఉంటే అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఏమైనా ఉంటే మీకు ఇంకా మేము ఏంటంటే బాక్స్లు కూడా పెడుతున్నాం. మీకు బాక్స్ ఉంటాయి కంప్లీట్ బాక్స్ అది మనకి ఇంపార్టెంట్ ఏరియాలో పెడుతున్నాము. మీరు మీ పేరు మెన్షన్ చేయకూడదు. మీరు పేరు అవసరం కూడా లేదు. పలానా వ్యక్తి నాకు ఇబ్బంది పెడుతున్నాడు పెట్టండి, అందులో రాయండి. ఎవ్రీడే దాని బాక్స్ ఓపెన్ చేస్తాము, తీసి ఆ పేరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకొస్తాం. ఆయన కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ ఉంటాయి. కౌన్సిలింగ్ అంటే ఏదో చెప్పడం అది కాదు, వేరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అనేది ట్రై చేస్తాము. మీరు ఈ అవకాశాన్ని అంతా వినియోగించుకోండి. వినియోగిస్తూ మీ వాళ్ళందరికీ చెప్పండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాను.